నాకు ఎప్పటి నుంచో కోరిక, మీరు వచ్చి చూడండి. రామనారాయణం టెంపుల్ కి వచ్చాను విజయనగరంలో. ఇది ఎప్పటి నుంచో చూడాలి కోరిక. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ దట్ హావ్ సీన్. పై నుంచి చూస్తే మీరు ఏరియల్ వ్యూ చూసారంటే రామబాణం షేప్ లో కట్టారు. ఇది చాలా అద్భుతమైన డిజైన్ అండ్ అద్భుతమైన ఒక ఫీలింగ్ ఇక్కడ అనిపిస్తుంది. అండ్ అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ హనుమాన్ స్టాచ్యూ, శ్రీ హనుమాన్ స్టాచ్యూ, అది ఒక 60 feet అనుకుంటా ఆ స్టాచ్యూ. అంటే చూస్తేనే మనసు అంటే ఏంటంటే ఒక గూస్ బంప్స్ వస్తుంది. అండ్ దాని మీద రామాయణం మొత్తం అండ్ హనుమాన్ చాలీసాతో లేజర్ ప్రొజెక్షన్ 3D మ్యాపింగ్ తో చేశారు. అంటే ఫెంటాస్టిక్ వర్క్, వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్. సో అంత అద్భుతమైన వర్క్ చేశారు. అండ్ ప్రతి మూమెంట్ గూస్ బంప్స్ వచ్చి నేను మా మదర్ ని, సిస్టర్ ని, బ్రదర్ ని, అందరిని, మా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చాం. అందరూ ఎవ్రీబడి అండ్ మా టీం కూడా వచ్చారు. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఇట్ ఈస్ అనదర్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్తాను నేను. సో అందరూ నాకు తెలిసి ఈ టెంపుల్ విజిట్ చేయాలి. మీకు ఒక మనశ్శాంతి కలుగుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ అటువైపు విష్ణు టెంపుల్, ఇటువైపు రామ్ మందిర్, అండ్ మధ్యలో వచ్చి ఆ ధనుస్సుకి షేప్ లో ఈ ఎండ్ లో అయితే విష్ణు, ఈ ఎండ్ లో అయితే రాముల వారి టెంపుల్, విష్ణు వారి టెంపుల్ ఉండి మధ్యలో హనుమాన్ స్టాచ్యూ పెట్టారు. ఎంత అద్భుతమైన డిజైన్ అంటే సో బ్యూటిఫుల్. అండ్ ఈ స్టెప్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ మేకింగ్ ద అదర్ ద క్రాస్ ఆఫ్ ద బౌ, ధనుసు యొక్క అంతే. దాన్ని వర్డ్స్ డిస్టర్బ్ చేయాలని మీరు వచ్చి చూడాలి. సో దీని గురించి మీరు నెట్ లో కూడా చూడొచ్చు, బ్యూటిఫుల్ గా దాని వీడియోస్ ఉంటాయి. బట్ డైరెక్ట్ గా అయితే వచ్చి చూడండి. ఫస్ట్ మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, దాంతో పాటు చాలా మనశ్శాంతి వస్తుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా. శ్రీను గారు మీకు థ్యాంక్ యూ, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మాకు ఇంత ప్రశాంతంగా ఇది అరేంజ్ చేసినందుకు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.